వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా డ్రీమ్ స్టూడియో. ఈరోజు మనం మునక్కాయ పులుసు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఆనియన్స్, టమాటోస్ ఇలా కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకోండి. ఇంకా కొద్దిగా చింతపండు నానబెట్టుకోండి. పోపు కోసం ఆవాలు, జీలకర్ర అవి తీసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసి ఈ ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఇది వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఈ టమాటో ప్యూరీ కూడా ఇందులో వేసేసి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేసి సిమ్లో పెట్టి టమాటో పచ్చివాసన అంతా పోయే వరకు ఉడికించుకోండి. తర్వాత ఇందులో మునక్కాయ ముక్కలు కూడా వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి. మునక్కాయ అనేది ఇలా మెత్తగా అయిపోవాలి. అయిన తర్వాత ఈ చింతపండు నానబెట్టుకున్నాం కదా మనము, ఈ చింతపండు మొత్తం బాగా స్మాష్ చేసుకొని ఆ పులుసు మొత్తం ఇందులో వేసేసి కావాలంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసి కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి. చూసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 5 minutes పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇలా పైకి తేలితే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. మీరు ఎలా చేస్తారు మునక్కాయ పులుసు అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.